పాలు తాగితే ప్రాణాలు పోతాయంటే మీరు నమ్ముతారా? శక్తినిచ్చే పాలు ప్రాణాలు ఎందుకు తీస్తాయని మీకు అనుమానం రావచ్చు. కానీ రోజు కల్తీ పాలు తాగితే మీకు అలాంటి ముప్పు రావచ్చు. పాలు ఎలా కల్తీ చేస్తున్నారో తెలుసుకుంటే పాల గ్లాస్ ముట్టాలంటేనే వణికిపోతారు మీరు. అవును, కల్తీగాళ్లు రకరకాల పద్ధతుల్లో పాలను కల్తీ చేస్తున్నారు. నీళ్లు కలిపి కాదు, ఏకంగా ప్రాణాలను హరించే పదార్థాలతో పాలను కల్తీ చేస్తూ విషం చిమ్ముతున్నారు. తెల్లనివన్నీ పాలే అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. తెల్లగా కనిపించినా, చిక్కగా కనిపించినా, స్వచ్ఛమైన పాలనే మీ ముందుంచినా మీరు అనుమానంగా చూడాల్సిన రోజులవి. మార్కెట్లో రకరకాల పద్ధతుల్లో పాలను కల్తీ చేస్తున్నారు. కానీ ఆ కల్తీని మీరు గుర్తించలేకపోతున్నారు. నీళ్లు కలిపి కల్తీ చేయడం గురించే తెలుసు, కానీ ఎంతటి ప్రమాదకరమైన పద్ధతుల్లో కల్తీ చేస్తున్నారో తెలిస్తే వణికిపోవాల్సిందే. పొలాల్లో వాడే యూరియా, వంటల్లో వాడే సోయాబీన్ నూనెలతో పాల కల్తీ చేస్తారన్న విషయం మీకు తెలుసా? యూరియా, సోయాబీన్ నూనెలతో పాలు కల్తీ చేస్తారా? అదెలా అనుకుంటున్నారా? కావాలంటే మీరే చూడండి. ఒక లీటర్ స్వచ్ఛమైన పాలతో 20 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఇందుకోసం యూరియా, పాల పౌడర్, సోయాబీన్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు. ఎలాగో చూడండి. ముందుగా పాల పౌడర్, యూరియా, సోయాబీన్ ఆయిల్ మిక్సీలో వేసి బాగా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేస్తారు. అన్ని బాగా కలిసిన తర్వాత స్వచ్ఛమైన పాలల్లో కలిపి ఇలా కల్తీ చేసేస్తారు. ఈ విషయాన్నే పాలనుకుని మీరు గ్లాసులకు గ్లాసులు తాగేస్తున్నారు. అవే పాలతో టీ చేసుకుని లాగించేస్తున్నారు. పాలు తెలుపు రంగు వచ్చేందుకు యూరియా, రుచి వచ్చేందుకు పాల పౌడర్, చిక్కదనం కోసం సోయాబీన్ ఆయిల్ కలుపుతున్నారు కల్తీగాళ్లు. జస్ట్ 1 లీటర్ స్వచ్ఛమైన పాలతో 20 లీటర్ల పాలు తయారు చేస్తున్నారంటే అందులో 19 లీటర్లు యూరియా, సోయాబీన్ ఆయిలే. ఇవే పాలు సహకార సంఘాలకు, అట్నుంచి రీటైల్ వ్యాపారులకు చేరుతున్నాయి. వాళ్ల నుంచే మీరు కొంటున్నారు, తాగుతున్నారు. తెల్లగా, చిక్కగా కనిపించేసరికి స్వచ్ఛమైన పాలే తాగుతున్నామని అనుకుని మోసపోతున్నారు. ఇలా యూరియాతో చేసిన కల్తీ పాలను తాగితే వచ్చే రోగాలు ఎన్నో. పాల ద్వారా వచ్చే మినరల్స్, విటమిన్స్ రాకపోగా మీకు రోగాలను బోనస్ గా ఇస్తాయి ఈ కల్తీ పాలు. జీర్ణకోశ వ్యాధులు, వాంతులు, కంటి చూపు దెబ్బతినడంతో పాటు కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి కల్తీ పాలు. అంతేకాదు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతున్నాయి. మరి ఈ కల్తీ పాలను ఎలా గుర్తించాలి? ఇదేగా మీ డౌట్. చాలా సింపుల్. కల్తీ పాలను అనుమానం వస్తే కొన్ని పాలను ఇలా నేలపై పోయాలి. అవి నేలలోకి సులువుగా ఇంకిపోతే స్వచ్ఛమైన పాలు. పైకి ఇలా తెల్లగా కనిపిస్తే అవి కల్తీ పాలు. యూరియా, సోయాబీన్ తో చేసిన కల్తీ పాలను గుర్తించాలి. కల్తీ పాలేనని మీకు అనుమానం వచ్చినప్పుడు ఇలా టెస్ట్ చేస్తే ఈజీగా గుర్తించవచ్చు. పాలు ఈ విధంగా ఉంటాయో ఇలాంటి పాలు తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎఫెక్ట్స్, ఏదైతే డయేరియా కానివ్వండి, కడుపులో రకరకాల సమస్యలు రావడం కానివ్వండి, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, వాంతులు, విరోచనాలు రావడం కానివ్వండి, ఇట్లాగా ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో కనపడతా ఉంటాయి. ఇట్లాగా క్రమేపీ ఇలాంటి యూరియా లాంటివి, మన జనరల్గా యూరియా కూడా మన శరీరంలో తయారైంది, ఒక నిష్పత్తి దాటిన తర్వాత మనకి ప్రమాదకరం. బ్రెయిన్ కూడా దానికి కోమాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ముఖ్యమైనటువంటి కార్సినోజన్ గా మారే అవకాశం ఉంటుంది. చూసారుగా, మీరు తాగే పాలల్లో ఉన్న విషమేంటో. ఇకపై పాలు కొనేటప్పుడు, తాగేటప్పుడు జాగ్రత్త.